లో పర్మిషన్ ఏమన్నా తీసుకోవాలా? లేదంటే రేపొద్దున్న ఇలాంటి టూర్‌లో ఆంక్షలు ఏమన్నా విధించే అవకాశం ఉంటదా పోలీసులు? మేబీ వీళ్ళు కేసులు ఫేస్ చేయాల్సి రావచ్చు. వీళ్ళేదో ఒకటి ప్రైవేట్ సృష్టిస్తారు. సెక్యూరిటీయా? ప్రైవేట్ హ్మ్. సెక్యూరిటీ అట్లా చేశారు, ఇట్లా చేశారని హ్మ్. భయపెట్టే ప్రయత్నం హ్మ్. చేస్తారు. ఇప్పుడు ఆయన సెక్యూరిటీ హ్మ్. ఆయన డ్రైవర్‌నే భయపెట్టారు కదా! మొన్న కేసుకు సందర్భంగా హ్మ్. తీసుకెళ్ళి. జగన్ హ్మ్. చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు హ్మ్. సాధారణంగా రెస్పెక్ట్‌తో పాటు అపారంగా ప్రాణం ఇచ్చేటట్టు ఉంటారు జగన్‌కి. హ్మ్. హ్మ్. వాళ్ళందరికీ ఈ జగన్ వల్ల మనకే ప్రయోజనం లేదు. ఏదో మన డ్యూటీ హ్మ్. మనం అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ చేయగలిగారు వీళ్ళు. హ్మ్. ఏది ఆయన పేరేంటి 'ధనుంజయ రెడ్డి', 'కృష్ణమోహన్ రెడ్డి', ఇప్పుడు ఈ డ్రైవరు అవును. ఇట్లాంటోళ్ళందరూ ఎప్పుడైతే ఆ హ్మ్. కేసులు, ఆ గొడవలు ఫేస్ చేస్తారో వీళ్ళకి సాధారణంగా ఇంకెందుకు వీళ్ళతో మనకి పెంటంతా అని ఈయన కోసం మనం ఎందుకు త్యాగం చేయాలనే ఫీలింగ్ రావాలి. హ్మ్. అట్లాంటి ఫీలింగ్ ఇప్పుడు వీళ్ళకి కూడా కల్పించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రేపు పొద్దున హుహు. హ్మ్. ఏ పోలీస్ అధికారుల చేతనో సెక్యూరిటీ ఇన్ఛార్జికి నోటీసు. ఆ హ్మ్. సెక్యూరిటీ తోసిన ఆయన్ని మా దగ్గరికి రమ్మన్నారు. హ్మ్. ఇలాంటివి జరుగుతాయి భవిష్యత్తులో. హ్మ్. ఆల్రెడీ వీళ్ళు రాసేసారు కదా! ఈ ప్రైవేట్ సెక్యూరిటీ జగన్ దగ్గర ఉన్న పోలీసుల్ని అడ్డుకుంటే ఇంక వాళ్ళెందుకు? ఇంక అప్పుడు వీళ్ళని పక్కన పెడతారా? ఇయన్నీ వీళ్ళు రైజ్ చేసేసారు అదే అంటే పాయింట్లు. చేయమని. పోలీసులకి హింట్ ఇచ్చారా మరేంటో తెలీదు గానీ అదే. ఆ! చెయ్యమని. వాళ్ళేమి హ్మ్. హింట్ ఇవ్వడం గాదు. పోలీసులు అదే. రేపు అదే. పొద్దున హ్మ్. మీరు ఆళ్ళతో గొడవ పెట్టుకోండయ్యా అని జెప్పి, ఈ హ్మ్. కారణంగా మేము భద్రత ఇవ్వట్లేదు అని రేపు పొద్దున జెప్పించడం. రేపు పోలీసులతో కంప్లెయింట్ పెట్టిస్తారు. మా విధి నిర్వహణకి హుహు. ప్రైవేట్